ఓకే. హాయ్ అండి. నేను మీ పెయింటర్ అబ్బాయిని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వాల్ ఇలా డిజైన్ చేయాలంటే మన గ్రానైట్ లాగా ఎలా చేయాలో వీడియో చెప్తాను. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే గోడని ఈ విధంగా మొత్తం మక్కు పెట్టండి. సింగిల్ కోటింగు 2 కోటింగ్స్ పెట్టండి. 2 కోటింగ్స్ పెట్టిన తర్వాత గోడ అనేది అలా వస్తుందనమాట. అంటే ఫినిషింగ్ అనేది ఉండాలి గోడ మెయిన్. గోడ ఫినిషింగ్ అనేది ఉంటే మీకు ఆటోమేటిక్‌గా అనేది ఏందంటే అలా ఆ డ్రై ప్రూఫ్ అయితే వస్తుందనమాట. దీనికి కావాల్సిన కొన్ని మెటీరియల్ అయితే మీకు చెప్తాను. దీంట్లో నేను ఏమేమి యాడ్ చేశానో 2 కలర్లు అయితే యాడ్ చేశాననమాట. ఒక కలర్ యాడ్ చేశాను. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లూ ఏనండి మొత్తం. మొత్తం బ్లూ చేశాను. అయ్యో! కరెంట్ పోతా వస్తుంది. మీరు ఫస్టు వాల్ కేర్ సపరేట్‌గా వైట్ కలుపుకోండి. ఒక దాంట్లో బ్లూ స్టెయినర్ కలుపుకొని ఒక దాంట్లో పక్కన పెట్టుకొని తర్వాత ఫస్టు ఒకటి వైట్ ఎక్కించండి మక్ బుల్లెట్‌తో. రెండో దాంట్లో ఏందంటే బ్లూ ఎక్కించండి. మూడో దాంట్లో ఏం చేస్తారంటే ఎక్కువ స్టెయినర్ తీసుకొని ఈ ఫేస్‌లో ఈ విధంగా మొత్తం అయితే లాగండి. అప్పుడు మీకేందంటే ఇదొక ఆర్టిఫిషియల్‌గా వస్తుందనమాట. ప్రతిదీ అంతే. మీరు ఎక్కడైతే ఏసినప్పుడు దాన్ని 2 టైమ్స్ లాగండి నీట్‌గా. లాగినప్పుడు ఇది ఈ క్వాలిటీ అనేది వస్తుందనమాట. అప్పుడు వచ్చినప్పుడు ఏందంటే మనకి ఒక ఆర్టిఫిషియల్‌గా అయితే కనబడుతుందనమాట. అంతే. మీరు ఎక్కడైనా స్టార్టింగ్ మిడిల్‌లో వైట్ ఏసినప్పుడు తర్వాత బ్లూ పెట్టండి. తర్వాత బ్లూ తర్వాత వైట్ పెట్టండి. అంటే వైట్ మక్కులో యెల్లో బ్లూ స్టెయినర్ ఏసి ఆ విధంగా అయితే చేయొచ్చనమాట. మొత్తం చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు చూసుకోండి ఒకసారి. మీ మనసుకి ఎలా ఉంది, అవగాహన ఎలా ఉంది, ఏంటో చూసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మీకేందంటే మంచి గ్రిప్ వస్తుందనమాట. మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఏ విధంగా డౌట్స్ ఉన్నా కానీ దాన్ని క్లారిఫై చేసుకోండి. ఇది ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలని క్లారిఫై చేసుకోండి. ఫస్ట్ మీరు వైట్ మక్కు కలుపుకొని పక్కన పెట్టుకోండి. రెండో దాంట్లో మళ్ళీ మగ్గు కలుపుకొని వైట్ మగ్గు కలుపుకొని దాంట్లో బ్లూ స్టెయినర్ ఏసి కలపండి. కలిపిన తర్వాత దాంట్లో మళ్ళీ బ్లూ ఫుల్ కొంచెం 3 డ్రాప్స్ అయితే ఏంటంటే ఆ షేడ్ అనేది వస్తుందనమాట. మీరు కలిపిన షేడ్ ఏంటంటే ఈ విధంగా ఉంటుంది. వైట్ షేడ్ వచ్చరికి ఈ విధంగా ఉంటుంది. అప్పుడు మనకి ఎలా కావాలంటే అలా ఈ గోడ అనేది నిర్మించబడుతుందన్నమాట. పూర్తిగా వేసిన తర్వాత 2 డేస్ ఆగి మొత్తం పేపర్ డ్రై చేయండి. 180 పేపర్తో డ్రై చేసిన తర్వాత మొత్తం దులిపేసేసి మీరు రోలర్ అయితే రోలరు, బ్రష్ అయితే బ్రష్ అయితే టచ్ వుడ్ అయితే ఎక్కించండి. ఎక్కించిన తర్వాత గోడ అనేది ఈ షేప్లో అయితే వస్తుందన్నమాట. ప్రతి ఒక్క కలర్ వేసుకోవచ్చు. మీరు గ్రే వాడచ్చు, బ్లూ వాడచ్చు, రెడ్ వాడచ్చు, యెల్లో వాడచ్చు. ఏదైనా సరే వాడుకున్నా మీకు నచ్చినట్టు మీరు చేసుకోవడానికి ఒక అవగాహన ఉంటుందన్నమాట. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని వీడియోలు తీసుకురావాలో లేదనేది కామెంట్ చేయండి. లైక్ చేయండి. డెఫినెట్గా రేపు ఇంకో సైట్ మొదలు పెట్టబోతున్నాను. ఆ సైట్లో మీకు ఏమేమి అనేది మీరు కామెంట్ చేస్తే పెట్టాలి వద్దనేది వీడియో పెడతాను. వీడియోకి నచ్చితే లైక్ చేయండి.